మా ఊరు పిల్ల కావాలరా నీకు? అరే మణి, సర్పంచ్ సాబ్ నీ కొరకే చూస్తుండ్రా, పోరా. వస్తావరా పిల్లకు? ప్రేమ కావాలరా నీకు? ఛాతీ ఏంది, నువ్వేంది? అరే మణి, అది తీసుకో. తీసుకోరా. ఈసారి కొట్టు వదిలేస్తున్నా బిడ్డ. ఇంకోసారి ఏ పిల్ల జోలికైనా పోయినావో వంద పెడతా నేను. తీసుకపోండి. రెడీ, నువ్వేం భయపడక, నేనున్నా. చదువురా. బియ్యం 50 కిలోలు, కందిపప్పు 10 కిలోలు, గోధుమ పిండి 10 కిలోలు, చక్కెర 5 కిలోలు, మంచినూనె 2 కిలోలు, కారపొడి కిలో, ఉప్పు కిలో, చింతపండు 1/2 కిలో, పల్లీలు 1/2 కిలో, పుట్నాలు 1/2 కిలో, అల్లం వెల్లిగడ్డ 1/2 పావు, జీలకర్ర చటాకు, ఆవాలు చటాకు. ఎల్లుండి గుళ్ళు అన్నదానం అంటారా? ఆ సామాన్ అంతా దగ్గరుండి అపోయేపు. ఆ చిట్టి ఇద్దామని పిలిచిన. నా బిడ్డను రాయమంటే అగో అట్లా రాసి విమానం చేసి పెట్టింది. ఏం పిల్లలో ఏమో. ఆ సంగతి ఏందో చూడు. నేను చూసుకుంటాను. రెడ్డి, ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ. రోజు కొడుకులు. ఒక దిక్కు అబిత, ఒక దిక్కు అలయ్య. జాతి ఏంది, నువ్వేంది? అబిత ముందు అలయ్య ఓడిపోయింది, ప్రేమ ముందు భయం ఓడిపోయింది. భయపడ్డావా? లేదు, భయం నుండి బయటపడ్డా. వస్తాను, రాలే. అరే మణి, ఇంకా పోలేదా రాను? అలాగే సామాన్ల చీటీ పడిపోయిందని ఇందాక తీసుకుని వచ్చిన. వస్తాను. అది ఇక్కడికి ఒకసారి తీసుకురారా ఇక్కడికి. అయ్యా, ఎమ్మెల్యే సాబ్ ఫోను. అలా 2 ఐటెంలు రాసేది మర్చిపోయిందిరా. ఆ శంకర్ గారిని చెప్పి పంపిస్తా పో. అబిత, ఇంకొక రోజైతే మనం కలుస్తాం. బా, నాకైతే మనసులో మస్తు గులుగులైతుంది. గులగులనా? ఆయన ఎవరు చెప్పారు కలుస్తా అని? అదేంది, 5 రోజులు బయటికి రానన్నావు కదా, రేపటితోని 5 రోజులు అవుతాయి కదా. రాలేనన్నా, కలుస్తానన్నా. బా, అవును, నువ్వు మా నాయనని ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తా? అన్నా అంట. మా నాయన నీకు అన్నైతే మరి నేను నీకేమైతా? మీ అయ్యా నాకు అన్నైతే నువ్వు నా బిడ్డవా? అద్దే, ఇగో పంచే అట్లా పిలుచుడు మంచిగా ఉండదు. మరి ఇంకేమని పిలవాలి? మామాను. మామనా? లేకుంటే అంకులను. ఏ ఊకో, మజాక్ చేస్తున్నావా? ఇగో మజాక్ లేదు రజాక్ లేదు, నువ్వు అట్లా పిలవాలి అని నేనాలే, అప్పుడే కలుస్తా. నేనట్లా పిలవా? నేను కలవా? అరే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంది? ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదు. హలో హలో అబిత,
అట్లా ఫిట్టింగ్ పెట్టింది. ఫిట్టింగ్ కాదు అది, ఫైటింగ్. నీకు వాళ్ళ అయ్యకు మధ్యలో. ఇంతకు మామ అని పిలిచినవారా? మా మావ సంగతి తర్వాత, ముందు మీ మావ వచ్చింది చూసుకో. ఈ బొగ్గులు కూడా మస్తు పిరమైపోయినాయి. అరే మనకిప్పుడు ఇన్ని పైసలు కావాలరా విమానంలో పోవాలంటే. 10,000రా? ఎవరిస్తారా 10,000 మనకు? అరే గోపాల్ సార్ చెప్పిండు కదరా చదువుకుంటే జాబ్ వస్తుందని. చదువుకుందాం రా. గోపాల్ సార్ చదువుకున్నాడు, మరి విమానంలో పోయిండా? మరేం చేద్దాం రా? పని చేద్దాం రా, పైసలు వస్తాయి. రేయ్ ఆడేం చేస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మా, మేం కూడా పనికి వస్తామమ్మా. పనికా? ఇప్పుడు పని చేసి ఏం పడుస్తారా? ఏమైనా తిని ఆడుకోపోర్రి, మళ్ళీ 2 నెలలు అయితే పడిపోవాలి. పనికి పోతారంట పనికి. అన్నా మాకేమైనా పని ఉందా? అరే బుడ్డగా లేకున్నారు, మీరేం పని చేస్తారా? ఏ పనైనా చేస్తాం, 10,000 ఇస్తే. 10,000 ఇస్తేనా? అరే రోజుకు చెరకు రూపాయి ఇస్తా, ఇటుకెళ్ళని జమాయించాలి, జమాయిస్తారా? చెరొక రూపాయి అంటే 10,000 కానికి ఎన్ని రోజులు అవుతుందన్నా? అరే 10,000 కావాలంటే మీరు నా అంత కావాలరా? చల్ మాకేమొద్దు, నడురా. 10,000 ఇస్తే చేస్తాం. ఎవడు రమ్మనుడు, ఎవడు బొమ్మనుడు? ఓ బిడ్డ జరిగిది లేపు. 10,000 ఇస్తే మేము లేపుతాం. హట్ వాడికో గీదానికి 10,000. హట్. అరే మనకు ఒకసారి 10,000 ఎవరు ఇయ్యర్రా? ఏ పని దొరికితే అది చేద్దాం రా. ఆ ఇటుకల బట్టి దగ్గరకు వద్దురా. ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా? వయసా వయసా సాగరమంతా ఇది వరస, ఇది తెలుసా? వయసా పసి మనసే కని కలనే పసి మనసే పరువైన బలనే పసి మనసే ఇలా కదిలే కల్లా కపటం లేని బాల్యం నిండా లేని ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా? వయసా ఏం కాదురా, విమానంలో పోదాం. అరే ఏం కాదురా, తగ్గిపోతుంది. అరే ఏం చేద్దాం రా, ఇంత కష్టపడి 10,000 అయితే లేదు. ఏమోరా, ఏం అర్థమైతలేదు. అరే మీకోసం చెప్తున్నారా? పని కావాలంటారుగా. ఇద్దరికి చెరొక్క 500, నెలకు 1,000 రూపాయలు. పని చేస్తారా? ఏం పని అన్నా? పక్కూర్లా మా దోసుగాడు దాబెట్టిండు. 10,000 అన్నారు గారా, అనియాన పైసలు ఓడియర్రా. 10 నెలలు కష్టపడితే 10,000 అవుతాయి. మళ్ళా ఖర్చులకు రోజుకు 2 రూపాయలు ఇస్తాడు. ఏమంటారా? పని చేస్తారా? అరే చేద్దాం రా, మంచిగా మనం విమానంలో పోవచ్చు. సరే చేస్తామన్నా. సరే మళ్ళా మీ అమ్మకి చెప్పన్నారా? వద్దన్నా, మేమే చెప్తాం. రేపు పొద్దుగాల 10కి రెడీ ఉండు. ఇడికెలా తీసుకుపోతా. రే ఇప్పుడు ఆపకుండా చెప్పురా, అసలు పిలిచినవారా మామ అని?